ఇప్పుడున్న జనరేషన్‌లో వయసుతో సంబంధం లేకుండా అనేక రోగాలు వస్తున్నాయి. ఈ ఆంటీ అయితే భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం. ఆంటీ పేరైతే రజిత. పాపం మొన్ననే హార్ట్ సర్జరీ అయిందంట. హార్ట్ సర్జరీ సక్సెస్‌ఫుల్లే అయింది. కాకపోతే హార్ట్ సర్జరీ అయిపోయినంక మళ్ళా కిడ్నీలు 2 ఫెయిల్ అయినాయట. పాపం చాలా బాధగా అనిపిస్తుంది. ఈ ఆంటీకైతే 2 పిల్లలు. ఈ పిల్లల కోసం సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్‌కైతే గూగుల్ పే, ఫోన్‌పే కొట్టండి. మా సబ్‌స్క్రైబర్ల కోసమైనా మీరు వీళ్ళకి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆంటీని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది పాపం. మీరైతే హెల్ప్ చేస్తారని వీడియో తీస్తున్నా. మీరైతే పక్కా హెల్ప్ చేయాలి. ఇసొంటోళ్ళకి హెల్ప్ చేస్తే మనకు కూడా హెల్ప్ అవుతుంది. మనిషికి రూపాయి ఇచ్చినా కూడా సాయం చేసినట్టు అవుతారు. మంచి మంచి వీడియోస్‌తో ముందుకు వస్తా. ఇంకా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే మనకు మంచిది, మీకు మంచిది. ఎన్నో ఖర్చు పెడతారు రోజుకు. మనం తోచినంత హెల్ప్ చేస్తే మనకు కూడా సాయం చేసినట్టు అవుతుంది. మనకు కూడా ఇటువంటి టైం వచ్చినప్పుడు మనకు కూడా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. కాకపోతే ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ పిల్లని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆంటీని చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళకైతే ఒక అమ్మని ఇచ్చినట్టు అయితే మనం హెల్ప్ చేస్తే. కాకపోతే ఆ పిల్లలకు కూడా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి మంచి వీడియోస్‌తో ముందుకొస్తాం. ఈ వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. తోచినంత అయితే హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.